వెల్కమ్ టు బీబీసీ ఆన్ టీవీ. నేను మీ విజయలక్ష్మి. వైజాగ్ పూర్ణ మార్కెట్ లో ఆటో నడుపుకుంటున్న ఒక వ్యక్తి విజయనగరం అయితే ఒక వ్యక్తిని అయితే డ్రాపింగ్ అయితే తీసుకొచ్చారు. ఎవరైతే డ్రాపింగ్ తీసుకొచ్చారో ఆ వ్యక్తి ఆ ఆటోనైతే దొంగిలించడానికి అయితే ప్రయత్నం చేసి అతని మీద దాడి చేశారు. చెప్పండి, అసలు ఏం జరిగిందండి? రైల్వే స్టేషన్ నుంచి బేరం మీద విజయనగరం బస్ స్టేషన్ కి వచ్చాను మేడం. వచ్చిన తర్వాత బస్ స్టేషన్ లో దెక్కుంటా ఇంకొక 5 కిలోమీటర్ల లాక్కొని పట్టుకొని వెళ్ళిపోయాడు మేడం. పట్టుకొని వెళ్ళిపోయి నా సెల్లు బండి నన్ను కొట్టేసి చాలా దౌర్యాన్ని తీసి ఆటో లాక్కొని ఆటోతో గుద్దించి వెళ్ళిపోయి పారిపోయాడు. ఈ దెబ్బలన్నీ అవేనండి? గాయాలు అన్ని అవేనండి. తర్వాత నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళి అటెండ్ అయ్యానండి. హాస్పిటల్ వచ్చిన తర్వాత మార్నింగ్ 6 గంటకల్లా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చానండి. పోలీసులందరూ అంత యాక్టింగ్ గా చాలా హ్యాపీగా 24 గంటలు అవ్వకముందే నా బండిని రప్పించారు మేడం. తర్వాత మీ ఫోన్ ఇచ్చారండి? ఫోన్ ఇంకా ఏం ఇవ్వలేదండి, బండి ఒకటి వచ్చింది. మిమ్మల్ని మరి పోలీసులు ఎలా ఫోన్ చేసి పిలిపించారు? మీరు ఎక్కడ ఉన్నారు? నేను హాస్పిటల్ లో ఉన్నాను మేడం. అప్పుడు వెంటనే నేను సాయంత్రం వెళ్ళిపోయి వెంటనే కాల్ చేశారు మేడం సిఐ గారు. కాల్ చేసిన మార్నింగ్ రమ్మన్న తర్వాత వెంటనే నాకు స్పందించారు. 24 గంటల పోలీసు అందరికీ నాకు ధన్యవాదాలు. చూసారు కదండి, అతని ఆటోనైతే అతను ఎవరైతే ఉన్నారో ఇతన్ని కొట్టి ఆటో తీసుకెళ్లబోయారు. విజయనగరంలో 2 టౌన్ పరిధిలో ఉన్నటువంటి ఈ స్టేషన్ లో అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇతనైతే వెంటనే 24 గంటల లోపే పోలీసులు సీసీ కెమెరాల ద్వారా అయితే ఈ కేసును ఛేదించి ఎవరైతే ఆ దొంగిలించిన వ్యక్తిని అయితే ముద్దాయిని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అయితే జరిగింది. కేవలం సీసీ కెమెరాలు అమర్చడం వల్ల అయితే నేరాలను తగ్గించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది కానీ అవంతా కానీ పర్యవేక్షణలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు 2 టౌన్ సిఐ గారు మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. అసలు ఈ కేసుని ఎలా ఛేదించారనేది ఆయన మాటల్లో కూడా తెలుసుకున్నాం రండి. దిస్ ఈజ్ డిఎస్పి ఇన్ఛార్జ్ విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నిన్న అంటే 14వ తేదీ ఉదయం ఒక కంప్లైంట్ వచ్చింది. దార వెంకునాయుడు అని చెప్పి ఆయన పూర్ణ మార్కెట్ ఏరియాలో ఆటో నడుపుకొని జీవిస్తూ ఉంటాడు. ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి నిన్న ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఏంటంటే అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఒక తెలియని వ్యక్తి ఆటో బేరం ఆడినట్లు విశాఖపట్నం నుండి విజయనగరం వరకు ఆటో బేరం ఆడి 1500 బేరం ఆడుకున్నాడు. బేరం ఆడితే తెలియని వ్యక్తి కదా, కొంచెం సంకోచించిన ఆయన ఆటో నడుపుకొని ఆయన తీసుకొని వచ్చాడు. ఆయన విజయనగరం దగ్గరకు వచ్చినప్పటికీ ఎక్కడ కాదు ఇంకా దూరం వెళ్ళి అని చివరికి ఎవరు లేని నిర్జన ప్రదేశంలో తీసుకుని వెళ్ళి అక్కడ ఆటో ఆపించి కిందకి దిగి ఫిర్యాదు ఎవరైతే రిపోర్ట్ ఇచ్చారో వెంకనాయుడిని ముక్కు మీద మొహం మీద పిడిగుద్దులు గుద్ది వీపు మీద మెడ మీద కొట్టి జోబులో ఉన్న డబ్బులు సెల్ ఫోన్ అలాగే పర్స్ అవన్నీ డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ లాక్కొని బలవంతంగా లాక్కొని ఆటో కూడా బలవంతంగా లాక్కొని వస్తే చంపేస్తానని బెదిరించి ఆటో తీసుకొని వెళ్ళిపోయాడండి. రిపోర్టు మన సిఐ శ్రీనివాసరావు గారు ఆ రిపోర్ట్ తీసుకుని ఎఫ్ఐఆర్ కట్టి దర్యాప్తు చేశారు. ముఖ్యంగా ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మన సిఐ గారు చేసిన కృషి చాలా అభినందనీయం. కారణం ఏంటంటే తన ఏరియాలో ఉన్న అన్ని ప్రాంతాలని సీసీ ఫుటేజ్ తో సీసీ కెమెరాలతో ఆయన మొత్తం పర్యవేక్షణలో పెట్టి చాలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దాని ఫలితంగా ముద్దాయిని చాలా క్లోజ్ గా కనిపెట్టడం జరిగింది. ఈ రోజు అయ్యప్ప నగర్ లేఅవుట్ చివరిలో ఉన్న పార్క్ దగ్గర ముద్దాయిని అరెస్ట్ చేసి అతని దగ్గర ఉన్న ఆటో కూడా సీజ్ చేసి అలాగే ఫిర్యాదు దగ్గర నుంచి ఏవైతే లాక్కున్నాడో ఆధార్ కార్డు లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ డబ్బులు అవన్నీ సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి అది ఈ రోజు వాళ్ళని కోర్టులో కూడా పెట్టడం జరుగుతుంది. ఈ ముద్దాయి పేరు రంపం త్రిమూర్తులు అండి. ఈయన లెప్రసీ కాలనీ పూలిబాగ్ ఏరియా విజయనగరంలోనే ఉంటాడు. ఈయన ఈ చెడు అలవాట్లకు లోనే ఈ విధంగా చేశాడని చెప్పి దర్యాప్తులో తేలింది. చాలా క్లిష్టమైన కేసు ఇది, చాలా తీవ్రమైన కేసు కూడా ఇది. రాబరీ కేసు ఇది, దోపిడీ కిందకు వస్తుంది. అటువంటి కేసుని చాకచక్యంగా 24 hours లోనే ఛేదించిన మన ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు అలాగే ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది నిజంగా అభినందనీయులు.